హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఫ్రెండ్స్, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. ఇంకా చిన్నపిల్లల కొరకు మాత్రం కాదు. మన వీడియోస్ కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకు మాత్రమే. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు మొత్తం పార్ట్ 53ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 53లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సరిగ్గా తిండి తినట్లేదు, పడుకోవట్లేదు. ఏమైందా నీకు? పిచ్చి పట్టిందా? నీరజనకి ఫోన్ చేయవే అంటే చెయ్యవు. పోయి నేను చేస్తాను ఫోన్ ఇవ్వవే అంటే ఇవ్వవు. అన్నయ్య చేయాలంటావు. అన్నయ్య మీద అంత ప్రేమ ఉండి ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు మీ అన్నయ్య పైన నాకు ప్రేమే లేదు. మీ అన్నయ్యకి నేనంటే ఇష్టం కూడా లేదు. నా తీరు లేకుండా నేను అసలు ఉండలేకపోతున్నానే. కానీ నాకు తీరు వద్దు. తీరు పైన నాకు ప్రేమే లేదు. ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి పట్టింది నీకు? పిచ్చెక్కుతుంది. ఇలా ఎన్ని రోజులని చూస్తాడు? ఫోన్ కూడా చేయాలనిపించట్లేదా మీ ధీరజన్నయ్యకి? మరి మా ధీరజన్నకి చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? ఫోన్ చేసి చెప్పు నువ్వు ఇక్కడున్నావని. అప్పుడు ఎందుకు రాడా చూస్తాను. నువ్వు ఎక్కడున్నావో తెలియకుండా ఎలా వస్తాడు చెప్పు? అంటే ఎవరైనా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తే తెలీదని అలాగే ఉంటాడా? నేనేమైపోయినా పర్వాలేదా? అనితక్క చెప్పింది కదే నువ్వు సేఫ్గానే ఉన్నావని ధీరజ్కి. ఎందుకు టెన్షన్ పడతాడు వాడు? వానికి ఇప్పటికీ ఉన్న టెన్షన్ చాలవా? ఆ పెద్దమ్మ అయితే ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా చేసేసిందట. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? మరి ఇంకేంటి, పెళ్ళి కూడా చేసుకుంటాడేమో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే చెప్పు నాకు ముందు. వాడి నుంచి తప్పించుకోవడానికే కదా. తప్పించుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో ఆలోచించు. ఎందుకు వచ్చావు చెప్పు ఇక్కడికి? ధీరజన్న కోసమే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అన్నయ్య గురించి ఎందుకు అలా ఆలోచిస్తున్నావే? నేనేం మీ ధీరజన్నయ్య కోసం రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నా కాళ్ళ మీద నేను నిలబడాలని వచ్చాను, చదువుకోవాలని వచ్చాను. మరి డ్రెస్ ఏంటి? నువ్వు కట్టిన హాస్టల్ ఫీజు ఎక్కడిది? ధీరజన్ ఇచ్చినవి ఎందుకు వాడుతున్నావు? నాకు హక్కు ఉంది కాబట్టి వాడుతున్నాను. ఏం హక్కు ఉందే? ఇప్పటిదాకా ధీరజన్ అని అనుమానించావు కదా. మీ ధీరజన్ నన్ను వాడుకున్నాడు, దానికి బదులుగా డబ్బులు ఇచ్చాడు అనుకుంటాను. మీకు? అవును, నా శరీరాన్ని అమ్మేసుకొని డబ్బులు సంపాదించుకున్నాను. డబ్బులు అయిపోతే ఏం చేస్తావు? ఫోన్ చేసి మళ్ళీ రమ్మంటాను. కావాల్సింది ఇచ్చి డబ్బులు అడుగుతాను. నీకు పిచ్చి ఎక్కిందే, అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. ఇక్కడ అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు. మరి బిజినెస్ స్టార్ట్ చేద్దామా ఇద్దరం కలిసి? నేను నా ధీరుకి సొంతం. ధీరుని తప్ప ఇంకెవరిని నన్ను తాకనివ్వను. ఇంకా మీ నుంచి ఇదొకటి. ఇది ప్రేమ కాదట, మరి ఇంకేందో. మేడం డోర్ కొడుతున్నట్టున్నది. మేడంకి చెప్తానుండు నీ సంగతి, ఆమెనే చూసుకుంటుంది. అసలు తినట్లేదు, పడుకోవట్లేదు. మరి మీ హాస్టల్ నచ్చలేదేమో అని చెప్తాను. ఎప్పుడు చూడు మూతి ఇట్లా పెట్టుకొనే ఉంటుంది. ధీరజన్నయ్య అదక్కడ పిచ్చిదే చచ్చిపోయేటట్టున్నది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు కదా. ఏ మెంటల్ దానా, ఇప్పటిదాకా ఏడ్చావు కదే. తిండి తినట్లేదు, నిద్రపోవట్లేదు, పిచ్చెక్కినట్టు అలాగే కూర్చొనుంది. నన్ను చూడకుండా ఎలా ఉంటున్నాడు? మీ ధీరజనకి నేనంటే ఇష్టం లేదన్నావు కదా. ఇప్పుడు మాట్లాడు, ఇప్పటిదాకా ఏమేం వాగావో. థ్యాంక్ యూ సో మచ్ వాణి. నాకు థ్యాంక్స్ చెప్పడం అవసరం లేదు, కానీ అది ఏదేదో వాగుతుంది. కొంచెం చూడు. నేను పక్కన నా ఫ్రెండ్ రూమ్లో పడుకుంటాను. వార్డెన్ మేడం డోర్ కొడితే నువ్వు బాత్రూంలో ఉండి మేఘం తీయమని డోర్. నైట్ అయింది, ఇప్పుడైతే రాదు.
గుడ్ నైట్ అన్నయ్య. నా ధీరజ్ అన్న చాలా మంచోడు, నాకు తెలుసు. అన్నయ్య డోర్ వేసుకో. మీకు నా దగ్గరికి రావా? వచ్చి నన్ను గట్టిగా హత్తుకోవా? నా మీద నీకు ఇంకా కోపం పోలేదా? మేకు సారీ మేకు, అలా చేయకు మేకు, నాతో మాట్లాడవా మేకు? ఇప్పుడే గుర్తొచ్చానా నేను నీకు? నాకు అసలు ఫోన్ ఎందుకు కొనిచ్చా? నాతో మాట్లాడడానికే కదా. ఎందుకు ఫోన్ చేయలేదు? ఎంత టైం పట్టిందా నీకు? నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా మేకు. చెప్పకుండా వెళ్ళిపోతే నువ్వు ఫోన్ చేయడానికి ఈగో అడ్డం వచ్చిందా? నీకు నాకు మధ్య ఈగో ఏంటి మేకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? పర్లేదు, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా. నువ్వు వచ్చి నాతో పడుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపో. నేనేమనుకోనులే. నేను కూడా డబ్బు అవసరం వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తాను. వచ్చి కావాల్సింది తీసుకో. నాకు కావాల్సిన డబ్బు నాకివ్వు. ఏం మాటలు మాట్లాడుతున్నావే? నీ చెంప పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది నాకు. ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఇలా ఎన్నిసార్లు మాట్లాడతావు? అక్కడుంటే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్ని. నేను నిన్ను చచ్చిపోనిస్తానా? చావైనా బ్రతుకైనా ఇద్దరం కలిసే. నువ్వు అలా చెప్పకుండా వచ్చావంటే ఎంత బాధపడ్డావో నాకు తెలుసు మేకు. చాలా గిల్ట్ ఉండే నాకు. అంత గిల్ట్తో ఫోన్ ఎలా చేయను? నేను చేసింది తప్పే అన్నట్టుగా నువ్వు ఫోన్ చేయడం మానేసావు. నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు. నాకు అది చాలు. నా గురించి నువ్వేమైనా అనుకో. నన్ను ముట్టుకోవా? నో. గట్టిగా హత్తుకోమన్నా. నీకు నా మీద ఎలాంటి ఉద్దేశం కలిగింది? నాలోనే తప్పున్నట్టుంది. తప్పుగా ప్రవర్తిస్తున్నానా నీతో? అందుకే చీటికి మాటికి అలా మాట్లాడుతున్నావు కదా. నేను ఉంచుకోమని, నీతో పడుకోమని, డబ్బులని. నేను ఇలా నిన్ను చచ్చిపోయేదాకా ప్రేమిస్తూనే ఉంటాను మేకు. కానీ నేను నిన్ను ముట్టుకోను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. దూరం జరుగు మేకు. దూరం వెళ్ళు. జరుగు. నేను వెళ్ళిపోతాను. ధీరు, నేను సీరియస్గా చెప్తున్నాను మేకు. దూరం జరుగు. నేను నీకు సారీ కూడా చెప్పను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, తప్పుగా మాట్లాడలేదు కూడా. అందుకే మేకు లేవు. దూరం జరుగు. నా ధీరు నా ఇష్టం, నీకెందుకు? పెళ్ళెప్పుడు చేసుకుంటా? అడుగుతోంది నిన్నే. మామయ్యకు ఫోన్ చేసి రమ్మంటాను. నా ధీరుకి నేను దూరంగా ఉండలేనని చెప్తాను. మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయమని అడుగుతాను. ధీరు, ఏంటి? నీ పేదాలు నా పేదాలను తాకే ఆ క్షణం కోసం ఊపిరి ఆగిపోయేంతగా ఎదురు చూస్తున్నానురా. నీ ప్రేమ మత్తులో మునిగిపోవాలనుంది ధీరు. నేను నువ్వు వేరు కాదు, ఒకటి అని చూపించవా? ఐ లవ్ యూ మేకు. మేకు ధీరు, పోతే 2 రోజుల దాకా అటే పోతున్నావేందండి? మరి పని ఎక్కున్నప్పుడు 2 రోజులు అటే పోవాలి. పోకపోతే ఎట్లా చెప్పు? నువ్వైతే మంచిగా తింటున్నావా లేదా? ఇట్రా. ఆగాగు. నేను పోయి వచ్చినాక ఒకసారి హాస్పిటల్కి పోదాం. నీకు కాపార్టీ వేయించినా కదా, తీసేయించుదాం. తీసేయించి మంచి బలమైన మందులు అన్నీ తెచ్చుకొని పిల్లల్ని కందాం. ఇక మీరు వెళ్తే ఒకటే దిక్కు అన్నన్ని రోజులు వెళ్తున్నారు.
మరెట్లా బంగారం పోవాలి కదా పని అక్కడనే ఉన్నప్పుడు అటే పోవాలి. అట్లా పోయినప్పుడు ఒక రోజు ఇక్కడనే ఉంటున్నా కదనే, తర్వాత డ్యూటీకే పోతలేను. మంచిగా తిను సరేనా. ఉమ్, మటను మంచిగా దగ్గరికి ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకో. నేను వచ్చేదాకా తిను రోజు కొంచెం, అందరికి వంచకు. గంతగానం తింటానా నేను? నువ్వు తిని మిగిలింది పెట్టు కావాలంటే. ఉమ్, ఏం దేవన్నే నీకు వచ్చేటప్పుడు? ఏమొద్దు, నువ్వు తొందర్రా. సరే. ఏం చేసినవే నన్ను? ఇంత ప్రేమ పుట్టింది నీ మీద. నువ్వు దూరం అయితే ఒక్క క్షణం కూడా బతకలేను నేను. నేనెక్కడికి పోతా అండి? నువ్వే పోతే అటే పోతావు. నా ప్రాణాలు పోయినా సరే నిన్ను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. ఏమో ఏమో మాట్లాడతాడు. మిత, ఉమ్, ఆ మేఘన్ ఎక్కడుంటాందో తెలిసిందానే? పాపం ఏడుంటాందో ఏం తింటాందో తెలుసుకోకపోయినావు ఫోన్ చేసి? మేఘన్ ఇక్కడ ఉన్నప్పుడు నేను రోజు మేఘన మేఘన అంటే నన్ను తిట్టేటోనివి. ఇప్పుడు నా పిచ్చి నీకెక్కిందా? చెల్లె చెల్లె అన్నావు కదనే, పాపం పాపం అని నా మైండ్లో కూడా అదే ఫిక్స్ చేసినావు. ఎట్లుందో ఏం చేస్తుందో. ఎక్కడికి పోయిందట ఇంతకీ? ఏ ఊరికి పోయిందట? ఏ ఊరికి పోయిందో ఏమో, ఎక్కడికి పోతేంది, తను సేఫ్గా ఉంటే చాలు. అక్కడికి ఎక్కడికో ఎందుకే మరి? మన ఇంట్లో అన్ని రకాలు ఉన్నాయి, ఇక్కడనే ఉంచుకుంటే అయిపోతుండే కదా నువ్వు. ఇక్కడ ఉంటే వాడు ఊరుకుంటాడా? ఎవడుకుంటాడు ఎవడుకోడు. నా ఇంట్లో అడుగు పెట్టే ధైర్యం ఏమనుకాని ఉన్నదే? పెట్టుమనేది మన సంగతి చెప్తా. ఉమ్, తొందర రావే ప్లీజ్. సరే తొందర వేసుకొని వస్తా కానీ కాదే, మన ఇంట్లుంటే మంచిగా కదా. నాకైతే ఆ ధీరజ్ మీద నమ్మకమే లేదు. వాళ్ళ తండ్రి గంతున్నోడు గీ పిల్లని పెళ్లి చేసుకుంటాడా? ఒప్పుకుంటాడా అసలు? అప్పుడేక మనమే ఇంట్లుంచుకొని మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది. మరి వీడు నా భార్య అంటే? ఆయన భార్య అని ఆయన దగ్గర అసలు ప్రూఫే లేదు. ప్రూఫ్ లేదా? నీకెట్లా తెలుసు? ఆడు ఎట్లున్నాడు? ఆడు తాగుపోతాడు, ఆ దగ్గర ఫోన్ కూడా ఉండదు. ఏం ప్రూఫ్ ఉంటుంది ఆయన దగ్గర? గవర్నమెంట్ ఆఫీస్కి పోయి మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకునేంత సీన్ ఉందా దానికి? ఫోటోలు దిగడానికి ఫోన్ కూడా దిక్కులేదు. మొన్న పోలీస్ స్టేషన్లో ఫోన్ చెక్ చేసిండట, ఫోన్లు ఏమన్నా వేసిండా అని. అసలు ఏం దిక్కులేవన్లా, డబ్బా ఫోను. ఎవరితోటి కాంటాక్ట్లు కూడా దిక్కులేవు, ఆ మాయ తప్ప. ఇవన్నీ నీకెవరు చెప్పిండండి? నువ్వు ఇట్లాంటివి అసలు పట్టించుకోవు కదా. ఇక బయట అంత ఇవే ముచ్చట్లు కదనే, నువ్వు బయటకు పోవు కాబట్టి నీకు తెలియదు. అవునా? నాకైతే ఏం చెప్పవు నువ్వు. నీకెందుకే అవన్నీ? మంచిగా తిని మంచిగా వచ్చినాక నువ్వు ప్రెగ్నెంట్ అయ్యేదాకా రోజు కలుసుకోవాలి. ఏమంటున్నా? ఉమ్. నువ్వు పోయినాక కొంచెం సేపటి దాకా నాకు అసలు మనసు పట్టదు తెలుసా. మంచిగా టీవీ చూసుకుంటా కూర్చోక ఎందుకే నీకు? నీ దోస్తులు రమ్మనకపోయినావు, కొంతసేపు ముచ్చట పెట్టుకోండి. మంచిగా గుర్తు చేసినావండి. అనిత దగ్గరికి ఓకే ఎన్ని రోజులు అవుతుందో అసలు. ఆమెనే ఇక్కడికి రమ్మను, నువ్వు ఎందుకే? ఏ పాప అది బీడీలు చేసుకుంటుంది. అవన్నీ తెచ్చుకోమని ఇక్కడికి. ఇక అటు పని చేసుకుంటా ఇటు ఇది ఆగమాగం ఉంటుంది దానికి. ఇటు వస్తే ఏ పని కాదంటది. నేనే పోయి ఒక అరగంట కూర్చొని వస్తా. బయటకు వాళ్ళింటికి వీళ్ళింటికి ఎటు పోకని చెప్పినావే నేను. నాకు ఇష్టం ఉండదు నువ్వు అట్లా పోతే. ప్రేమ ఉండాలి కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉండద్దు. పిచ్చి ప్రేమ అంటవావే, అంతకన్నా ఎక్కువ. నా మీద నీకు నమ్మకం లేదా అండి? నీ మీద నమ్మకం ఎందుకుండదే? బయట ప్రపంచం మీద నమ్మకం లేదు. సరే నాకు లేట్ అవుతుంది, నేను పోవాలి. టైంకి తినండి. సరే నువ్వైతే టైంకి తిను. ఇప్పుడు మంచిగానే ఉంటుంది కదా, తిప్పుతలేదు కదా? ఉహుం, తిప్పుతలేదు. సరే. నేనెంత అదృష్టవంతురాలను. తల్లిదండ్రులు పోయినా నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడో. అమ్మ నాన్నని తలుచుకొని ఏడవాలని కూడా అనిపించదు నాకు. అంత బాగా చూసుకుంటాడు. వాళ్ళని తీసుకుపోయాడు, భర్తనిచ్చాడు. దేవుడు ఒకటి ఇస్తే ఒకటి తీసేసుకుంటాడు. నేను అస్సలు ఏడవనండి. నేను ఏడిస్తే మీ ప్రేమకి అర్థమే ఉండదు. అమ్మ నాన్న కోసం అస్సలు ఏడవను.
అనిత వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను, నిద్ర పట్టేసింది. ఏమైందో ఏమో. మేఘన బాగానే ఉందా? ఎందుకో టెన్షన్గా అనిపిస్తోంది. ఏమైంది నాకు? ఒకసారి మేఘనకి ఫోన్ చేద్దాం. హలో అక్క, మేఘనా, ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా, చాలా బాగున్నానక్క. మాటల్లో హుషారొచ్చింది. ఏంటి సంగతి? అక్క, నిన్న ధీరు వచ్చాడు. నువ్వు ఫోన్ చేయకుండానే ఎలా తెలుసుకున్నాడు? ఏమో అక్క, తెలీదు. అడగలేదా? నా కోసం వచ్చాడు. మీ పెళ్ళి ఎప్పుడవుతుందో, మీ ఇద్దరిని సంతోషంగా ఎప్పుడు నేను చూస్తాను. సరే అక్క, బ్రేక్ఫాస్ట్కి పిలుస్తున్నారు. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి మీకు. అలాగే అక్క. తీరు వచ్చాడు కదా, మంచిగా తిను. బాయ్ అక్క. బాయ్. అరే రే, ఈయన బ్యాగ్ ఇక్కడే మర్చిపోయారు. చెప్పు బంగారం, వచ్చినావా ఇంటికి? నేను ఇంకా వెళ్ళలేదండి, మీరు వెళ్ళాక పడుకున్నాను. నేను గుర్తొచ్చి చేస్తున్నావా? ఎక్కడున్నారు మీరు? కార్లో వెళ్తున్నాను. ఎక్కడి దాకా వెళ్ళారు? అబ్బా, ఎందుకే ఇప్పుడు అవన్నీ? చాలా దూరం వెళ్ళా. మీ బ్యాగ్ ఇక్కడే మర్చిపోయారు, చిన్నది. అరే రే, ఎలా? అందులో ఏమున్నాయి? ఇప్పుడు అంతా ఏం అవసరం లేదులే. అవసరం లేదా? అవసరం ఉంటే చెప్పండి, మొన్నతో ఎక్కడికైనా పంపిస్తాను. ఏం లేదులే, దాన్ని భద్రంగా తీసుకుపోయి లోపల బీరువాల లాకర్లో పెట్టేసాయి. ఇందులో డబ్బులున్నాయా? అంతకన్నా ఇంపార్టెంట్వి ఉన్నాయి. లోపల లాకర్లో పెట్టు, ఎవరిని ముట్టనివ్వకు. అలాగే. ఎవరు వస్తారు మన ఇంటికి? కానీ పెడతాను. నువ్వు ఏం ముట్టకు, అలాగే తీసుకెళ్లి లోపల పెట్టు. సరే. పెట్టాక పెట్టానని మెసేజ్ చెయ్యి. ఎందుకు? ఆ మెసేజ్ చదివితే నాకు కొంచెం హాయిగా అనిపిస్తుంది, లేకపోతే టెన్షన్ అవుతుంది నువ్వు పెట్టినావా లేదా అని. అబ్బా, సరే సరే, ఇప్పుడే పెడుతున్నాను. పెట్టాక మెసేజ్ కూడా చేస్తాను, సరేనా? బాయ్. బాయ్. ఇంతగానో మీ బ్యాగ్లో ఏముంది? ఎప్పుడు నన్ను ఏది ముట్టుకోవద్దని లేదు, ఈరోజు ఏంటి కొత్తగా నన్ను కూడా ముట్టొద్దంటున్నాడు? ఒకసారి తీసి చూస్తాను. ఇదేంటి, ఈ బ్యాగ్లో మేఘన ఫొటోస్ ఉన్నాయి. అసలు వాడి దగ్గర ఫోన్ కూడా లేదన్నాడు కదా అరవింద్. ఇవి రమేష్ గారి ఇంట్లో తీసినవి. ఈ డ్రెస్ అయితే మొన్న వేసుకుంది. ఈ ఫోటోలన్నీ ఎవరు తీస్తున్నట్టు? వాడి దగ్గర ఫోన్ లేకపోతే ఈ హార్డ్ కాపీ ఎక్కడిది? అసలు మేఘన ఫోటోస్ ఈ బ్యాగ్లో, అరవింద్ బ్యాగ్లో ఎందుకున్నాయి? ఏం జరుగుతోంది? ఈ బ్యాగ్ చాలా ఇంపార్టెంట్ అన్నాడు, లాకర్లో పెట్టమన్నాడు, నన్ను చూడొద్దన్నాడు. ఎందుకేనా? మేఘన మీద అరవింద్కి అందుకే ఇంట్లో ఉంచమన్నాడా? ఇందాక కూడా మేఘన టాపిక్ తీశాడు. ఎక్కడికి వెళ్ళిందో కనుక్కున్నావా అని అడిగాడు. నేను చెప్పానా? నాకు కూడా తెలియదు కదా. ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లోనే ఉంచుకుందామన్నాడు. అంటే అంటే మేఘన మీద అరవింద్కి చెడభిప్రాయం ఉందా? నేనంటే ప్రాణం అన్నాడు, ఇష్టం అన్నాడు. అరవింద్ని అడుగుతాను, అసలు ఈ ఫోటోలు ఎక్కడివని, ఇక్కడ ఎందుకున్నాయని. చెప్పకుండా ఉంటాడా? నేనే తప్పుగా అనుకుంటున్నానా? అసలు ఏం జరుగుతోంది? నా చెల్లి మేఘన ఇక్కడెందుకున్నాయి నీ ఫోటోస్? ధీరజ్ మీద నమ్మకం లేదంటాడు, ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకుందామంటాడు. ఎందుకేనా? నా భర్త ఎంతో మంచివాడు అనుకున్నాను కదా. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఇంతకు ముందు కూడా అంతే, అతిగా ఆలోచించి ధీరజ్ మంచోడు కాదనుకున్నాను. అతన్ని నమ్మొద్దని చెప్పాను మేఘనకి. కానీ ఇప్పుడు ధీరజ్ అంటే ఏంటో తెలిసింది. ఎందుకు ఇలా ఆవేశపడి నిర్ణయాలు తీసేసుకుంటున్నాను? లేదు, నా అరవింద్ అలాంటి వాడు కాదు, మంచోడు.
వచ్చాక హాస్పిటల్కి వెళ్దామన్నాడు. పిల్లల కోసం చూద్దామన్నాడు. ఎందుకు ఇదంతా చేస్తాడు? కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు నన్ను. తప్పు. ఇలా అరవింద్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. హలో అరవింద్. పడుకున్నావా మళ్ళీ? లేదు, చెప్పు. బ్యాగ్ అందులో పెట్టాక మెసేజ్ చేయమన్నాను. మెసేజ్ లేదు, ఏం లేదు. అయ్యో, మర్చిపోయానండి, సారీ. బ్యాగ్ అందులో పెట్టడం మర్చిపోయావా? కాదు, బ్యాగ్ పెట్టేశాను, మెసేజ్ చేయడం మర్చిపోయాను. సరే సరే, పెట్టి మంచిగా లాక్ వేసినావు కదా. వేశాను. సరే. ఏమండి, చెప్పు. ఒకటి అడుగుతాను, తిట్టారు కదా? తిట్టనే, అడుగు. నిన్నెందుకు తిడతా చెప్పు. బయటకైతే ఎటు పోయేది లేదు. బయటికి కాదు, ఆ బ్యాగ్ ఏంటి అసలు? అందులో ఏముంది? డబ్బులు కూడా లేవన్నారు. అందులో నా జీవితమే ఉంది. జీవితమా అంటే? అందులో అన్నీ ఇంపార్టెంట్ ఆఫీస్ ఫైల్స్ ఉంటాయి. కొంచెం అటు ఇటు అయినా తలకిందులు అవుతుంది మొత్తం. కేవలం ఆఫీస్ ఫైల్సే ఉంటాయా? కేవలం ఏంది, ఆఫీస్ ఇంపార్టెంట్ కాదా? అది పెట్టే తిండి మీదనే కదా మనం బతికేది. సరే, వచ్చాక ఏదో ఒక సందు చూసుకొని అడుగుతాను. ఎప్పుడే అరవింద్ పైన లేనిపోని పిచ్చి ఊహలు ఎందుకు? ఇవన్నీ అందులో పెట్టి అరవింద్ చెప్పినట్టు లాకర్లో పెట్టాలి. మళ్ళీ తిడతాడు.